హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. అసలు లవ్ అండ్ వర్ 84 ఎపిసోడ్ యార్. చైత్ర వాళ్ళు బయటకు వస్తుండగా కాల్ మాట్లాడుతూ లోపలికి ఎంటర్ అవుతున్నాడు జైన్. వరుణ్ చూశాడు. హోనో, వీడి కంట్లో పడితే హచ్ కుక్లో ఫాలో చేస్తూ వస్తాడే ఎలా అనుకుంటూ అంతలోనే ఒక క్రేజీ ఐడియా తట్టి నిన్ను ఎంత పీస్ఫుల్గా ఎందుకు ఎంజాయ్ చేయనివ్వడం అని కావాలని ఎదురు వెళ్ళాడు. పక్కనే ఉన్న చైతు ఆలోచనలు ఎక్కడ ఉండడంతో జయంత్ని గమనించలేదు. యామర్పాటుగా చైత్రను చూసి మేఘ బయటకొచ్చిందా, మరి నాతో చెప్పలేదే, నేను అరిచానేనా అనుకుంటూ విని తిరిగి పిలవబోయాడు. త్వరగా పద చైతు అని చేతిని పట్టుకుని కంగారుగా తీసుకెళ్తుంటే ఏమైంది అన్నయ్య అందామె. జయంత్ వస్తున్నాడు కమ్ అంటూ కార్ డోర్ తీసి చైత్రని ఎక్కించి తిరిగి వచ్చి తను ఎక్కాడు. మిస్ మేఘ అంటూ పిలిచాడు జయంత్. మిస్ మేఘ అంట బ్లడీ రోక్కి కోపంగా అంటూ కార్ స్టార్ట్ చేసుకుని రయ్యమని ముందుకు దూకించాడు వరుణ్. వాడికి భయపడేదేంటి అన్నయ్య, రాస్కెల్ అని కోపంగా అంది చైతు. బావా ఈ సత్రకాయ మొహాలకు భయపడి ఇవన్నీ భరిస్తున్నాడు అనుకుంటున్నావా? కాదుమా, వేద్ కోసం. ఒకసారి వాడు కళ్ళకు కమ్మున మాయపొరలు తొలగిస్తే వీళ్ళందరినీ ఏరిపాడేస్తాడు. వేద్ మీద కూడా ప్రేమతో కాదు, ఒక రుక్మిణి ఆంటీ కోసం తప్పక ఫేస్ చేస్తున్నాడు. ఆవిడతో బావకు ఎక్కువ అటాచ్మెంట్ ఉంది. అదే ఈరోజు దేవుని కాపాడుతుంది అని చెప్పొచ్చు. అందుకే అంటారు తల్లిదండ్రులు చేసిన పుణ్యం బిడ్డల్ని కాపాడుతుందని. నిజమే అన్నయ్య, పెద్ద ఆంటీ మనసు చాలా స్వచ్ఛం. అలాంటి ఆవిడ కడుపున వీళ్ళు పుట్టారు. వాళ్ళని అంటున్నా మేము పుట్టలేదా మా అమ్మకు సిసి అలా నేను ఇలా అని బాధగా అంది చైత్ర. వరుణ్ని ఎక్స్పెక్ట్ చేసినట్టే వెనుకే ఫాలో చేస్తూ వస్తున్నాడు జయంత్. అతడి కార్ చూసి చైతు గట్టిగా పట్టుకో, వెనుకే హచ్డగ్లా ఫాలో చేస్తుంది. నా కొడుక్కి రోడ్ల వెంట తిప్పుదాం అని కారు వేగం పెంచాడు వరుణ్. ఎవడు వీడు? మేఘ నన్ను చూసి కూడా ఆగకుండా ఎందుకు వెళ్ళిపోతుంది? కొంపదీసి దేవికి ఇది చైత్ర కాదు మేఘ అని తెలిసిపోయిందా? అందుకే ఎవరితోనో ఎస్కేప్ అవుతుందా? అలా మధ్యలో పారిపోతే చంపేస్తానంటూ మరింత వేగం పెంచాడు జయంత్. వాడేం ఆలోచిస్తున్నాడో చెప్పనా అని నవ్వుతూ ఇరుగు సందులో కారు పోనిచ్చాడు వరుణ్. ఏమనుకుంటున్నాడో చెప్పు అని దేవ్కి కాల్ చేసింది చైత్ర. లిఫ్ట్ చేసి యారా స్టార్ట్ అయ్యారా అని అడిగాడు దేవ్. మీ ప్రియమైన బావ మా వెనుకే పడ్డాడు సార్, ఇక్కడ కార్ రేస్ జరుగుతుంది అని నవ్వింది చైత్ర. చైతుని చూసి మేఘ అనుకుంటున్నాడు బావా, నీకు నిజం తెలిసిపోయిందేమని టెన్షన్తో చస్తూ ఉంటాడు అన్నాడు వరుణ్. వాడితో ఆడుకుంటున్నారు ఇద్దరు అన్నాడు దేవ్. లైఫ్ మరీ బోరింగ్ ఉంది బావా, పిల్ల ఎలాగో లేదు సరసాలాడడానికి, కనీసం వీడితో అయినా ఆడుకుంటే అవకాశం దొరికింది అని వికిలించాడు. రే ఇడియట్, మీనింగ్స్ మారిపోతాయరా అని నవ్వాడు దేవ్. ఏం పర్వాలేదు, ఇంకో గంట తిప్పి అప్పుడు వస్తాం బాయ్ అన్నాడు వరుణ్. జాగ్రత్త అని కాల్ కట్ చేశాడు దేవ్. జయంత్ని ముప్పు తిప్పలు పెట్టి కవ్వించి అక్కడ ఉన్న సందులన్నీ తిప్పించి చెక్కకుండా మాయమయ్యారు ఇద్దరూ కలిసి. కార్ మిస్ అవడంతో ఫ్రస్ట్రేషన్ ఫిక్స్కి వెళ్ళి స్టీరింగ్ మీద బలంగా కొట్టి ఈ డెవిల్ నన్నే మోసం చేస్తావే అంటే పెద్దగా అరిచాడు జయంత్. జరిగింది చెప్పగానే యారా వాడిని కెలికి మరీ వచ్చావా? మేఘ కాల్ చేసి చెప్దా నువ్వు నీ అతి తెలివి అని విసుగు ప్రదర్శించాడు విదుర్. చెబుతుందని మాకు తెలియదు మరి, తమ ఇంటెలిజెంట్ బ్రెయిన్తో చించి చెప్పే వరకు. రేపు ఏంటి అనేది అప్రమత్తంగా రా తెంగరి మొహముడా. ఇప్పుడు వాడు టెన్షన్తో చేస్తూ ఉంటాడు మేము ఇచ్చిన జలక్కి. మేఘ ఫోన్ ఆఫ్ చేసుకుని ఉంటుంది. ఫోన్ కొట్టుకుని మెంటలెక్కి నైట్ అంతా నిద్ర పట్టక కళ్ళు తాగిన గొంతులో గొంతులేస్తాడు. సో ఆ సాటిస్ఫాక్షన్ చాలు నాకు అంటూ కనుబొమ్మలు చిత్రంగా తిప్పాడు వరుణ్. నువ్వు అని గెస్ చేశాడంటావా? ఏడ్చాడు. మెదడు మోకాళ్ళలో ఉంటుంది వాడికి. అలాంటి వాళ్ళ కోసం ఎంత తక్కువ డిస్కస్ చేసుకుంటే అంత మంచిది. మనమే వాళ్ళకు హైఫ్ ఇస్తున్నామా తెలుస్తుందా అని చిరాకు పడి బై నాకు నిద్ర వస్తుంది అంటూ ఆలోచించాడు. గుర్రుగా చూస్తుంది జాను. డేవిల్స్కి భయపడ్డా నేను చెడ్డీలు వేసుకున్నప్పటి నుంచి మానేశానని ఈవిడ గారితో చెప్పరా, ఓ తెగ చూసేస్తుంది పాపం అని వంకరగా అన్నాడు వరుణ్. దానికి ఎలుక్కుంటావు ఎందుకు, వెళ్ళి రెస్ట్ తీసుకో అని ఫుడ్ రూమ్లో పెట్టింది చూడు అన్నాడు విత్. ఎవరు పెట్టింది అని టెన్షన్గా అడిగాడు వరుణ్. అమ్మ ఏ అలా అడిగావు అని అయోమయంగా అడిగాడు విదుర్. ఈ గుడ్లుగో పెట్టిందేమో అని టెన్షన్ పడ్డా. దీన్ని అస్సలు నమ్మకూడదు. నా మీద పగతో ఏ మోషన్ ట్యాబ్లెట్స్ మిక్స్ చేసింది చేస్తుంది అని నీలిగాడు. పెట్టడం అత్తం పెట్టినా వంట నేనే చేసా అంటూ యాటిట్యూడ్ లుక్తో అంది జాను. బైరా నేను హోటల్కి పోతున్నా, ఆ తిండేదో దీని కుక్కు ఇన్నెక్కలా ఉంది, పెద్ద పందిలా మారుతుంది అని కరిచాడు వరుణ్. చేసిన ఎక్స్ట్రాలు చాలరా, దీనికి వంట వచ్చా ఇడియట్, పద అని లాక్కెళ్ళాడు విదురు. నేను రాను, ఇది డెవిల్ నమ్మలేం అంటూ నారసాగినట్లు సాగాడు. డెప్ప మీద ఒకటి బీకి డ్రామాలకి ఏం తక్కువ లేదు అని వెక్కిరించింది జాను. ఒక సిబిఐ ఆఫీసర్ని కూడా చూడకుండా ఎలా మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తుందో చూసావా, దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా అని మోరెగరేశాడు. ఏడ్చి మొహం కడుక్కున్నట్టుంది నీ ఫ్రెండ్ గడు, అతి పిచ్చి ఎక్కువై మిడ్ నైట్ పారిపోతాడు, తాడేసి మంచాన కట్టే అని మూతి తిప్పింది.
చూసావా ఎలా ఎక్కిరిస్తుందో? నీ పని ఇప్పుడు కాదే డెవిల్, తర్వాత చెబుతా అని చిందేస్తూ వెళ్ళాడు. సవతల్లా కొట్టుకుంటున్నారు దేవుడా అని నెత్తి మీద చేతులు పెట్టుకున్నాడు విదురు. చేసిన యాక్షన్ చాలే, ఏం కావాలో చూడు, అసలే అలసిపోయాడు కదా బాబు అని తన రూమ్కి వెళ్ళింది జాను. నెక్స్ట్ డే వరుణ్ ఊహని నిజం చేస్తూ నైట్ అంతా నిద్రపోకుండా కంటిన్యూగా కాల్ చేస్తూనే ఉన్నాడు జయంత్. ఒంటి మీద గాయాలు, పెయిన్, అన్నం ఆత్మ ఎటు నుండి వచ్చి పిడుస్తుందో అని భయం, ధీరజ్కి తను ఎవరో తెలిసిపోయిందని టెన్షన్, వెరసి నిద్రకు దూరం అయింది మేఘ. ఆలోచనల సునామీలో కొట్టుకుపోతూ తలంతా భారంగా మారగా తను రెగ్యులర్గా వెళ్ళే డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకోవడం కోసం ఫోన్ ఆన్ చేసింది. ఫోన్ ఆన్ అవగానే నోటిఫికేషన్ వరదలా పారింది. జయంత్ నెంబర్ నుండి వందల సంఖ్యలో మిస్డ్ కాల్స్ ఉండటం చూసి బేభత్సమైన సాకికి గురై ఇదేంటి ఇన్ని కాల్స్ చేశాడు అని వెంటనే బాత్రూమ్కి వెళ్ళి కాల్ చేసింది మేఘ. ఫస్ట్ రింగ్కే లిఫ్ట్ చేసి, యు చీట్, నన్నే మోసం చేస్తావా, ఐ విల్ కిల్ యూ రాస్కెల్ అంటూ అరిచాడు. సహనం కోల్పోయిన జయంత్, స్టాప్ ది నాన్ సెన్స్, నేను చీట్ చేయడం ఏంటి, ఏ చీఫ్ లెక్కర్ కొట్టావా, పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు అని తదుగులుకుంది. నటించక చంపేస్తాను, ఏమనుకుంటున్నావు, ఏ నీ కళ్ళకి వెర్రి వెంగప్పలా కనిపిస్తున్నానా అని అరిచాడు. ఇరిటేట్ చేయకు, నాకు అసలు నీరసంగా ఉంది, నైట్ నుండి నిద్రలేదు అని చిరాకు పడింది. నైట్ వాడుతో అని చాలా పచ్చిగా మాట్లాడుతూ సెన్స్ కోల్పోయి, ఏంట్రా బాగుతున్నావు, నన్ను టచ్ చేయాలంటే వాడికి రేంజ్ ఉండాలి, మీలా కుక్కలా ఎవరితో పడితే వాడితో పొర్లే టైప్ అనుకుంటున్నావా, నీ బతికేంటో చెప్పనా అంటూ ఫైర్ అవుతూ, నేను ఏదో అనుకుని వస్తే ఇక్కడ టోటల్ రివర్స్ అయింది, నేను ఎప్పుడు ఫేస్ అయిన హెడేక్స్ నా చుట్టుకున్నాయి, నైట్ నుండి హెల్త్ బాగాలేదంటే నేను ఎవరితోనూ రొమాన్స్ చేసినట్లు కాదు, అండర్స్టాండ్, ఏం జరిగిందంటే భూత వైద్యుడు వచ్చింది మొదలు అన్నీ చెప్పింది మేఘ. అంటే నైట్ పబ్కి వచ్చింది నువ్వు కాదా అని డౌట్గా అడిగాడు. ఇంట్లో దేవుంటే నేను పబ్కి ఎలా వస్తాను, మాట్లాడితే మీనింగ్ ఉండాలి అని విసుగు ప్రదర్శించింది ఆమె. ఓ గాడ్, నైట్ మీ సిస్టర్ పబ్కి వచ్చింది నన్ను చూసి అంటూ జరిగింది చెప్పాడు. వాట్, పబ్కి కూడా వెళ్ళిందా, దానికి ఎలా తెలుసు నేను ఆ పబ్కి వెళ్తానని షాక్ అయింది. పబ్కి కూడా అంటున్నావు, ఇంకెక్కడికి వెళ్ళింది అని ఏదో తేడాగా అనిపిస్తుంటే అనుమానంగా అడిగాడు. ధీరజ్ గురించి చెప్పడం ఎందుకని మాట దాటేస్తూ మా ఇంటికి వెళ్ళిందంట అంది మేఘ. ఇదే సిటీలో అంత ధైర్యంగా తిరుగుతుందంటే సంథింగ్ ఈజ్ రాంగ్ మిస్ మేఘ, ఏదో జరుగుతుంది, నువ్వు ఇంకా ముద్దు నిద్రపోతే చాలా డ్యామేజ్ జరుగుతుంది, దేవుగాడు ఎలా ఉన్నాడో చూడు వెంటనే అంటూ తొందర పెట్టాడు జయంత్. వెయిట్ అని కాల్ కట్ చేసి ఫేస్ వాష్ చేసుకుని హెయిర్ సెట్ చేసుకుని రూమ్ నుండి బయటకు వచ్చి ఊర్మిళ ఎక్కడ ఉందో గమనిస్తూ పైకి వెళ్ళింది మేఘ. వార్డ్రోబ్లో ఏదో తీసుకుంటూ చైతూ అటు నిలబడింది. సైలెంట్గా రూమ్లోకి వచ్చి దేవు కోసం చుట్టూ పరికిస్తూ టేబుల్ మీద ఉన్న వస్తువుని చూసింది మేఘ. ఆ వస్తువు వైపు డీప్గా చూసి తన బ్రెయిన్కి పని చెబుతూ సైలెంట్గా దాన్ని అందుకొని అటు ఇటు తిప్పి చూసి మెల్లగా పెట్టేసి వెను తిరుగుతుంటే కింద ఏదో కవర్ కనిపించింది. వంగి దాన్ని అందుకుని అసలు చప్పుడు చేయకుండా నైస్గా బయటకు దాటేసింది. ఫ్రెష్ అయితే డియో సోప్ స్మెల్ వచ్చి మనిషి వచ్చిందని తెలుసును. పాచిమోహంతో రావడంతో దీక్షగా ఆలోచిస్తూ ఫైల్స్ సెట్ చేస్తున్న చైత్ర ఏమీ గమనించలేదు. స్టెప్స్ దిగుతుండగా లియోగాడు ఎదురొచ్చి అడ్డగించాడు. వాడి వైపు ఉరిమి చూస్తూ చకచకా మెట్లు దిగేసి తన రూమ్కి వెళ్ళిపోయి డోర్ లాక్ వేసుకుని కంగారుగా కవర్ ఓపెన్ చేసింది. ల్యాబ్ రిపోర్ట్ ఉంది, ఏం టెస్ట్ చేయించారు, చైతు ప్రెగ్నెంట్ రిపోర్టా ఇది అని ఆత్రంగా చదివింది. మ్యాటర్ అంతా చదవగానే చిరుచెమటలు పోసేసాయి. భుజంతో మొహం తుడుచుకుంటూ వీళ్ళకి ఎలా తెలిసింది, ముసలిదానికి బ్లడ్ టెస్ట్ చేయించకుండా నేను వాడిన డ్రగ్ రిపోర్ట్ ఎలా వచ్చింది అంటే దేవికి నా మీద అనుమానం మొదలైంది, అందుకేనా నాకు అంత డిస్టెన్స్ మెయింటెనెన్స్ చేస్తున్నాడు. రిపోర్ట్ మీద డేట్ చూసి ఇది నిన్నే వచ్చింది, సంథింగ్ ఈజ్ రాంగ్ అని ఐడిల్ ముంబై డిస్కోథెక్లో విన్ అయినప్పుడు వచ్చింది కదా, అంటే నా గురించి దేవికి అప్పుడే తెలుసా అనుకోగానే వెన్నులో నుండి వణుకు వచ్చింది. డ్రగ్ ఏంటంటే తనకు చెప్పకుండా బయటికి వెళ్ళిపోయారని కసితో బామ్మ తాగే వాటర్లో డ్రగ్ మిక్స్ చేసింది. ప్యాకెట్ కట్ చేసినప్పుడు కింద ఫ్లోర్ మీద కొంచెం పడింది. అది చైత్ర జాగ్రత్తగా పేపర్ లాగి దాన్ని ల్యాబ్ టెస్ట్కి ఇచ్చారు. బామ్మకు బ్లడ్ టెస్ట్ చేయించి నైట్ రిపోర్ట్ చూశాక అనుకుంది చైత్ర. టేబుల్ మీద పెట్టింది. గాలికి అది ఎగిరి కింద పడి మేఘ చేతికి చిక్కింది. రిపోర్ట్ కసిగా నలిపేసి విసురు కొడుతూ అన్నీ తెలిసే నోరు మూసుకుని కూర్చున్నావురా, అయితే అంటే నీ పెళ్ళం ఎక్కడ ఉందో నీకు తెలుసు, సో నీ ఆట నువ్వు ఆడవా, నేను మరో కొత్త ఆట ఆడబోతున్నాను, ఎలా ఎదుర్కొంటావో నేను చూస్తాను. నా ఆటలో పావెవరో తెలుసా, ఇంకెవరు, నీ బుద్ధి లేని అన్నగారే రా దేవ్, నీ పెళ్ళాన్ని ఎన్నాళ్ళు హైడ్ చేస్తావో నేను చూస్తా అని అటు ఇటు తిరుగుతూ పథకరచనలో మునిగిపోయింది మేఘ. టేబుల్ మీద చూసింది.
దేవ్ డిస్కోలో డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ చేశాడు కదా, అదే ఇది. ఆ రోజు తనకు వచ్చిన ప్రైజ్ చూసి వార్డ్రోబ్లో పెట్టాడు. అది మేఘ కంటపడింది. కాస్త వెనక్కి వెళ్దాం రండి. ముంబై మీటింగ్కి వెళ్ళిన రోజు నైట్ ఫ్రెండ్ డిస్కోకి వెళ్ళాడు దేవ్. ఫ్రెండ్స్ బలవంతం చేసిన డ్యాన్స్ చేయడానికి నిరాకరించాడు. ఒక బిగ్ షాట్ అపాయింట్మెంట్ ఉంటే అదే రోజు ముంబైకి వచ్చింది మేఘ. అనుకోని పరిస్థితుల్లో అతను అపాయింట్మెంట్స్ క్యాన్సిల్ చేసుకున్నాడు. వచ్చేమని పోయిందని ఇరిటేట్ అవుతూ అన్నకి కాల్ చేసింది. తన కస్టమర్స్తో బిజీగా ఉండడంతో ఆమెకు దగ్గరగా ఉన్న డిస్కోథెక్ సజెక్ట్ చేసేయడంతో అక్కడికి వచ్చింది. దేవ్ ఫ్రెండ్స్ నవ్వులు వినిపించి వాళ్ళ మీద దృష్టి నిలిపింది. అందరిలో మంచి బాడీ ఫిజిక్స్ గ్రీక్ కార్డ్లా ఉన్న దేవ్ ఆమెని ఆకర్షించాడు. డ్యాన్స్ చేయను అంటుంటే అప్పటికే వైన్ తాగిన మత్తులో ఉన్న ఆమె లేచి వచ్చి హాయ్ హ్యాండ్సమ్ షల్ వి విత్ డ్యాన్స్ అనగానే తన ముందున్న పర్సన్ చూడగానే దేవ్ కాళ్ళ కింద భూమి కంపించింది. చైతు అని మెల్లగా పిలిచాడు. కోగ కాళ్ళని మత్తుగా వాల్చేస్తూ కమాన్ యార్ అంటూ అతని చేయి పట్టుకుని లాగింది. ఫేస్ మాస్క్ సెట్ చేసుకుని తనలో రేగిన తుఫాన్ అలజడిని పక్కకు నెట్టి జానుకి వాయిస్ మెసేజ్ చేశాడు చైత్ర ఏం చేస్తుందని. పాప అప్పటికి నిద్రలో జారిపోయింది. అదే రిప్లై ఇచ్చింది జాను. అప్పుడు తెలిసింది దేవికి చైత్ర పోలిన మనిషి మరొకరు ఉన్నారని. ఆమెతో డ్యాన్స్ చేస్తూనే పూర్తి గమనించడం మొదలుపెట్టాడు. చాలా అడ్వాన్స్డ్ మైండ్ సెట్ ఉన్న మేఘకి తనకు అప్పుడే తెలిసింది. నెక్స్ట్ డే ఇంటికి రావడం, విదురు పిలిచి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు గుయ్యమని పెంచడం అన్నీ జరిగిపోయాయి. అదన్నమాట విషయం. దేవ్ ఆఫీస్కి వెళ్ళాక బామ్మని తీసుకుని రుక్మిణి అజిత్ రూపంలో ఉన్న చైత్ర హాస్పిటల్కి వెళ్ళారు. జాను నైట్ నుండి విదురుతోనే ఉంది. ఊర్మిళ ఆంటీ ఉగాది ఆఫర్స్ పెట్టారని షాపింగ్కి పోయింది. ఇంట్లో సర్వెంట్స్ అందరికీ బట్టలు తీయడానికి ప్రతి సంవత్సరం సంక్రాంతి ఉగాదికి అందరికీ బట్టలు పెడతారు. ఇల్లంతా నిశ్శబ్దంగా మారింది. మేఘ కోసం ఎవరూ పట్టించుకోలేదు. శుభ్రంగా స్నానం చేసి రెడీ అయ్యి బయటికి వచ్చి కడుపు నిండా తినేసి బెడ్రూమ్కి వెళ్ళింది మేఘ. ఆమెను ఒక గంట గమనిస్తూనే ఉంది బంతి. రూమ్ డోర్ వేసుకోగానే తన పనిలో తాను పడింది. నైట్ దేవ్ వచ్చేసరికి టెన్షన్గా కనిపిస్తుంది చైత్ర. ఏమైంది అంత టెన్షన్ పడుతున్నావు అని నార్మల్గా అడిగాడు దేవ్. అన్నయ్య అని టెన్షన్గా పిలిచింది జాను. నొసలు ముడిచాడు ఇద్దరిలో కంగారు చూసి. చైత్ర కనిపించడం లేదు శివ అని చెప్పింది రుక్మిణి. వాట్ ఈసుగారిచాడు దేవ్. అది కనిపించడం లేదంటే నువ్వెందుకు అంత షాక్ అవుతున్నావు దేవ్ అని అసహనం ప్రదర్శించింది ఊర్మిళ. అదేంటి ఊర్మి, ఇంట్లో ఉన్న మనిషి కనిపించడం లేదంటే కంగారు ఉంటుంది కదా అంది రుక్మిణి. ఓ షిట్, దానికి డౌట్ వచ్చిందా? అందుకనే ఎవరు లేని టైంలో ఎస్కేప్ అయింది. ఇంత చేసి దారిపెట్టినట్లుంది. అది ఈ దేశం వదిలి వెళ్ళిపోతే చైతు రిస్క్లో పడిపోతుంది. హోనో అనుకుని కంగారుగా పైకి వెళ్ళాడు దేవ్. వెనుకే చైత్ర వెళ్ళింది. పోతే పోనివ్వు అక్క, ఈ మధ్య చాలా చండాలంగా చేస్తుంది. ముందు ఎంత ఒబిడియంట్గా ఉండేది. అప్పుడు నా మనసుకు కూడా అనిపించింది ఎలాంటి అమ్మాయి దేవికి భారీగా రావాలని. తర్వాత కళ్ళు నెత్తి మీదకి ఎక్కి లేకి బుద్ధి చూపించింది అని హెచ్చరించింది ఊర్మిళ. చిన్నమామ కళ్ళు మనవే అయినా మనం చూసేవన్నీ నిజాలు కాదు. నీడ నిజం అనుకుని భ్రమపడతాం. అంత త్వరగా ఒక మనిషి మీద నెగిటివ్ థాట్స్ రానివ్వక అంది జాను. ఏంటో మన కళ్ళు ఎదుటే అన్నీ చేసింది. మీరంతా ఇంకే ఎందుకు దాన్ని సమర్థిస్తున్నారో అర్థం కావడం లేదు. సరేలే, ఎవరి ఒపీనియన్ వాళ్ళది అని విసుగు ప్రదర్శిస్తూ వెళ్ళింది ఊర్మిళ. స్టోరీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ప్లీజ్. షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బడ్డీస్.